Hello everyone, this is Roja. Welcome to my YouTube channel. In this channel, you can learn English grammar in a simple way. సో ఇవాళ టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టైప్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ అన్ ఇంగ్లీష్ సెంటెన్స్. సో మనం ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ కనుక తీసుకుంటే అందులో వర్డ్స్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్స్ యూస్ చేస్తాం కదా. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్డ్సే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద డివైడ్ చేయబడ్డాయి. సో ఒక్కొక్క వర్డ్ని దాని యొక్క ఫంక్షన్ని బేస్ చేసుకొని, నేచర్ని బేస్ చేసుకొని వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా డివైడ్ చేయడం జరిగింది. దెర్ ఆర్ 8 మెయిన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. మన ఇంగ్లీష్ గ్రామర్లో మొత్తం 8 మెయిన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయండి. సో ఆ 8 మెయిన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అంటే నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఈ 8 పార్ట్స్ని కలిపి పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా చెప్పడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి నౌన్. నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా. సో నౌన్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలి అంటే నేమ్స్. నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నౌన్స్. పేర్లను తెలియజేసేది నౌన్. సో ఏ పేరైనా కావచ్చు, అది పర్సన్స్ నేమ్ కావచ్చు, ప్లేసెస్ నేమ్స్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, ఐడియాస్ కావచ్చు. సో ఎగ్జాంపుల్స్ టీచర్, విజయవాడ, బుక్, ఆనెస్టీ, ఇవన్నీ కూడా మన నౌన్స్ కింద చెప్పుకోవచ్చు. ఇంకా చాలా నౌన్స్ ఉంటాయండి. నౌన్స్ అనేవి మొత్తం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎక్కువ ఉండేది నౌన్సే. బాటిల్, ఫ్యాన్, ట్యాబ్లెట్, బాక్స్, చాలా రకాలుగా మనం నౌన్స్ని చెప్పుకోవచ్చు. అండ్ ప్రొనౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ నౌన్. సో ప్రొనౌన్స్ అనేవి నౌన్కి బదులుగా వాడేవి. అన్నిసార్లు మనం నౌన్ వాడాం కదా, అంటే పేర్లకు బదులుగా మనము ప్రొనౌన్స్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్స్ చూడండి, హీ, షీ, ఇట్, దే, ఐ, వి, యూ, ఇలా ఈ విధంగా ప్రొనౌన్స్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వర్బ్ షోస్ అన్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. సో ఈ వీడియోలో నేను సింపుల్గా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క పార్ట్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. సో వర్బ్ అంటే ఏంటి అంటే యాక్షన్ని తెలియచేసేది వర్బ్. అంటే ఏంటి, ఏదైనా పనిని అనేది మనకు చూపిస్తుంది. అలాగే స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటి అంటే ఒక రకంగా డెసిగ్నేషన్ రిలేటెడ్గా కావచ్చు, లేదంటే స్టేటస్ రిలేటెడ్గా కావచ్చు అనుకోవచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్స్ రన్, రైట్, ఈజ్, ఆర్. అలాగే యాడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. సో యాడ్జెక్టివ్స్ ఏంటి అంటే నౌన్ని కానీ ప్రొనౌన్ని కానీ డిస్క్రైబ్ చేస్తాయి అనమాట. అంటే పేర్లని వర్ణించేవి యాడ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ గుడ్, టాల్, బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, హై, వండర్ఫుల్, ఇలా ఈ విధంగా మనము బ్యాడ్, ఇలా చాలా యాడ్జెక్టివ్స్ కూడా ఉంటాయండి. యాడ్వర్బ్. నెక్స్ట్ వచ్చేసి యాడ్వర్బ్ ఏంటి అంటే యాడ్వర్బ్ డిస్క్రైబ్స్ అ వర్బ్, యాడ్జెక్టివ్ ఆర్ అనదర్ యాడ్వర్బ్ కూడా వర్ణిస్తుంది. యాడ్జెక్టివ్ ఎవరిని వర్ణిస్తుంది, నౌన్ని ప్రొనౌన్ని డిస్క్రైబ్ చేస్తే యాడ్వర్బ్ వర్బ్ని, యాడ్జెక్టివ్ని ఆర్ అనదర్ యాడ్వర్బ్ని డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. కొంచెం ఆ వేరియేషన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి క్విక్లీ, వెరీ, వెల్, ఫాస్ట్, స్లోలీ, ఫ్రీక్వెంట్లీ, ఇలా ఎల్వైతో ఎక్కువ ఎండ్ అవుతాయి అన్నమాట యాడ్వర్బ్స్ అనేవి. నెక్స్ట్ ప్రపోజిషన్ షోస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎ నౌన్ అండ్ అనదర్ వర్డ్. సో ప్రపోజిషన్స్ అనేవి ఏంటి అంటే ప్రీపొజిషన్ అంటే ఏంటి, ప్రీ అంటే ముందు, పొజిషన్ అంటే ప్లేస్కి ముందు, వేటికి ముందు అంటే నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ నౌన్ రిలేటెడ్ వర్డ్కి కానీ ముందర ఈ ప్రపోజిషన్స్ వస్తాయి అన్నమాట. ఈ ప్రపోజిషన్స్ ఏంటి అంటే దే ఆర్ యూజ్ టు షో ద రిలేషన్షిప్ బిట్వీన్ నౌన్ అండ్ అనదర్ వర్డ్. సో ఇవి రిలేషన్షిప్ని చూపిస్తాయి అనమాట. నౌన్తో ఇంకొక వర్డ్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని చూపిస్తాయి. సో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇన్, ఆన్, అండర్, బిట్వీన్, అమాంగ్, బిలో, బిసైడ్, బిసైడ్స్, ఇలా చాలా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంజంక్షన్.
స్పెల్లింగ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చాలామంది స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో కంజంక్షన్ జాయిన్స్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ సెంటెన్సెస్. ఈ కంజంక్షన్స్ ఏంటి అంటే వర్డ్స్ని కానీ, ఫ్రేజెస్ని కానీ, సెంటెన్సెస్ని కానీ జాయిన్ చేయడానికి, లింక్ చేయడానికి, కలపడానికి యూజ్ అవుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ అండ్, బట్, బికాస్, ఎక్సెట్రా. అండ్ నెక్స్ట్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ షోస్ సడన్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. సో ఇంటర్జెక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇవి సడన్గా మనం ఫీల్ అయ్యేది, సడన్గా మన ఎమోషన్స్ని అంటే లైక్ మన ఫీలింగ్స్ని మన ఎమోషన్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాం కదా, అవి సడన్గా మనం తెలియకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ ఫీలింగ్స్ ఉంటాయి చూడండి. ఏదైనా ఒక సిచ్యువేషన్ చూడగానే మనకే తెలియకోకుండా మనం సడన్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. సో వాటిని ఇంటర్జెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఓ, వావ్, లాస్, హుర్రే, ఎక్సెట్రా. In the next videos, each part of speech will be explained in detail with examples. ఇంకా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను ఒక్కొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో అంటే బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్ ఈజీలీ. సో